లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మనం చూస్తున్నాం కదా, ఈ ఫన్ మంత్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క కామెంట్స్, అంటే వికృతమైనటువంటి కామెంట్స్ని మనం అందరం చూసాము. రియాక్ట్ అవుతున్నా కూడా ఎగెనెస్ట్గా రియాక్ట్ అవుతున్నారు. అయితే ఇవి చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, అసలు వీళ్ళు చదువుకున్నారా లేదా, అసలు సంస్కారం అనేది ఉందా లేదా, తల్లిదండ్రులు అనేవాళ్ళు ఉన్నారా లేదా, ఇలా రకరకాల ఆలోచనలు. నాకు తెలిసి వీళ్ళకి 30 ఏళ్ళు దాటే ఉంటాయి. వీళ్ళు ఏదో తెలిసి తెలియక అయితే చేయడం లేదు. ఇప్పుడు ఏదో టీనేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో పాపం వాళ్ళు తెలిసి తెలియక ఏవో వీడియోస్ పెట్టారు, ఏదో కామెంట్స్ పెట్టారు అని అనుకుందాం. 30-35 ఏళ్ళు దాటిన తర్వాత బ్రెయిన్కి మాత్రం మెచ్యూరిటీ లేదా, కావాలని అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి క్లారిటీ ఉంది, ఎందుకు చేస్తున్నారో కూడా వీళ్ళకి క్లారిటీ ఉంది. ఇట్లాంటి వాళ్ళు చూసి ఎంతోమంది వ్యూవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, వాళ్ళ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు. విలేజ్లోకి ఎంటర్ అయ్యే పిల్లలు ఉన్నారు. అలాంటి వాళ్ళు వీళ్ళ వీడియోలు చూసి ఏం నేర్చుకుంటారు? వాళ్ళు ఇలాగే ఆలోచించాలేమో, ఇలాగే మాట్లాడాలేమో అనుకుంటారు. అసలు నాకు తెలియక అడుగుతున్నాను. ఈ ఫన్ హనుమంతు అండ్ టీం ఒక్కటే కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇలాంటి వీడియోస్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కింద ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళ వ్యూవర్స్ని నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళకి ఎలాంటి మెంటాలిటీ ఉందో మీకు కూడా అలాంటి మెంటాలిటీ ఉంది. సో అందుకే మీరు వాళ్ళని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వాళ్ళకి వ్యూవర్స్ కింద ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే, మీరు సొసైటీకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకటి, మీ వల్ల సొసైటీకి మంచి జరగకపోయినా పర్వాలేదు, ఇట్లాంటి వాళ్ళు అందరూ కలిసి చెడు మాత్రం చెయ్యొద్దు. మీతోనే పోతుందని అనుకుంటున్నారు, కానీ మీరు వెళ్ళేటువంటి మీరు ఒక వేలో వెళ్తున్నారు, మీ వెనకాల ఎంతో మంది వచ్చేవాళ్ళు ఉంటారు. ఏదో ఒక టైంలో మీరు రిలీజ్ అవుతారు, రిలీజ్ అయ్యి మీరు పక్కకు వచ్చేస్తారు. కానీ మీ వెనకాల వచ్చేవాళ్ళు రిలీజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవచ్చు. మీరు బాధ్యులు అవుతారు. ఆ విషయాన్ని మీరు గుర్తించండి. అంతే తప్ప ఏదో ఛానల్ చూసేస్తున్నాము, అందులో డార్క్ కామెడీ కావచ్చు, ఏదో ఒకటి ఫన్కి ఎంటర్టైన్మెంట్కి చూసేస్తున్నాము అంటే ఫన్ ఎంటర్టైన్మెంట్ అని మాత్రమే మీరు అనుకుంటారు. దానివల్ల కలిగే నష్టం జనరేషన్స్ పాడైపోయే అవకాశం ఉంది. ఇది మీరు గుర్తించాలి. జస్ట్ మేము చూసేస్తున్నాం, ఎంటర్టైన్ అయిపోతున్నాం అంటే సరికాదు. మేము టీనేజ్లో ఉన్నప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే బాయ్స్ ఏదో ఒకటి నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అలాంటి వాతావరణం తగ్గిపోయింది, చాలా వరకు మారింది. నేను ఏమనుకున్నానంటే, ఇది వరకు అలా ఉండేది, ఇప్పుడు చాలా వరకు చేంజ్ అయ్యింది అని. ఆ చేంజ్ ఏంటంటే, రోడ్ నుంచి సోషల్ మీడియాకి వచ్చింది అంతే. ఇంకా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒకడో ఇద్దరు కామెంట్ చేస్తారు, కానీ ఒక అమ్మాయి ఒక రీల్ చేసి లేదంటే ఒక వీడియో చేసింది అంటే వేలల్లో లక్షల్లో ఆ అమ్మాయి మీద నెగిటివ్ కామెంట్స్ చేయడం, వాళ్ళు ఎంత మానసికంగా కృంగిపోతారు అనేది ఆలోచించారు అసలు? ఓకే, ఇంకొంతమంది ఏంటంటే చిచ్చి ఇలాంటి వీడియోస్ చూడకూడదు అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతారు. అసలు పక్కకు వెళ్ళిపోవడం ఏంటండి? జస్ట్ రిపోర్ట్ బటన్ కూడా మీరు నొక్కి పక్కకి వెళ్ళలేరా? అంటే సొసైటీలోని మీరు ఖండించలేరు. అట్లీస్ట్ మీ మొబైల్లో మీరు జస్ట్ రిపోర్ట్ బటన్ నొక్కి మీరు ఖండించలేకపోతున్నారు అంటే ఇంకా మన బ్రతుకు అర్థమేముంది చెప్పండి? తప్పగా మనం అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ ఇలాగ మనం జెండాలు పట్టుకుని రోడ్డు మీదకి పరిగెత్తి ఉద్యమాలు చేయవలసిన అవసరం లేదు. అవన్నీ వాళ్ళు చేసేసారు. అట్లీస్ట్ మన పరిధిలోకి వచ్చినటువంటి చిన్న చిన్న విషయాలను కూడా మనం ఖండించలేకపోతున్నాము అంటే మన జీవితానికి అర్థమే ఉందండి. ఆలోచించండి ఒకసారి. ఇలాంటి వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు, చూడొద్దు. ఒకవేళ మీకు నెగిటివ్ అనిపిస్తే కనుక మీరు తప్పకుండా రిపోర్ట్ చేయండి. మీరు చేసే ఈ చిన్న రిపోర్ట్ వల్ల ఏమవుతుందంటే, ఇలాంటి వాళ్ళు కంట్రోల్ అవుతారు, ఇలాంటి వాళ్ళని యూట్యూబ్ కంట్రోల్ చేస్తుంది. పేరెంట్స్గా మీరు పిల్లల్ని ఏదో చేసేయాలి, ఏదో ఒక హై ప్రొఫెషన్కి, ఒక బిల్ గేట్స్ అంతగా చేసేయాలి, లేదంటే ఒక కలెక్టర్ రేంజ్కి తీసుకొచ్చేయాలి అని చెప్పేసి మీ పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పడేయడం లేదు. మీరు బిజీగా మీ ప్రొఫెషన్లో ఉంటే కనుక ఇంట్లో ఎవరినో కేర్ టేకర్ని పెట్టి మీరు బిజీగా అయిపోయి చుట్టూ సొసైటీకి మీరు మేలు చేసేస్తున్నామని మీరు భ్రమపడడం తప్ప, ఇంట్లో మీరు పెట్టుకునేటువంటి చిచ్చు ఒకసారి గమనించండి. మీ పిల్లలకు మీరు ఏం నేర్పిస్తున్నారు? ఒకటండి, పిల్లలకి మనం చదువు నేర్పించలేకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ సంస్కారమైనా నేర్పించాలి. హై ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు పిల్లలు ఏంటంటే పేరెంట్స్కి పట్టించుకునే తీరిక ఉండదు. సో ఆ తీరిక లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి చదువు అవ్వదు, సంస్కారం కూడా అవ్వదు. ఒకటి, చదువు అవ్వకపోయినా పర్వాలేదు కానీ సంస్కారం అనేది అవ్వాలి తప్పకుండాని. లేదంటే ఇలాంటి వాళ్ళని మనం చాలా మందిని చూస్తున్నాం, ఇంకా చూడవలసిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే సుఖం తప్ప కష్టం అనేది ఏమీ తెలియడం లేదు. అన్నీ అరేంజ్ చేసేస్తున్నాం, కావాల్సిందల్లా ఎంటర్టైన్మెంట్, లేదంటే బోరింగ్గా ఫీల్ అవుతారు. సో ఈ ఎంటర్టైన్మెంట్ కోసం ఇలాంటి డార్క్ కామెడీస్ చేయడము, లేదంటే డార్క్ కామెడీస్ చూడడము, లేదంటే కామెంట్స్ పెట్టుకోవడాలు, ఇలా వీళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు. సో కాబట్టి సంస్కారం అనేది తప్పకుండా నేర్పించండి. ఒకవేళ మీరు చాలా బిజీగా ఉన్నారనుకోండి, పిల్లల్ని కనొద్దు. మీ ప్రొఫెషన్లో మీరు బిజీగా ఉండండి, అంతేగాని పిల్లల్ని కనొద్దు. నా ఉద్దేశం ఏంటంటే, పిల్లల్ని కన్నాము అంటే
వాళ్ళని ఒక మంచి పౌరులుగా మనం తయారు చేయాలి. పిల్లల వల్ల సొసైటీకి లాభం లేకపోయినా పర్వాలేదు, నష్టం అయితే జరగకూడదు. ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పరిధిలో మీ పిల్లలతో ఎంతవరకు ఎంగేజ్ అవుతున్నారు, వాళ్ళకి క్వాలిటీ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనేది మీరు నేర్పించండి. క్వాలిటీ లైఫ్ అంటే డబ్బుతో వచ్చేటువంటి క్వాలిటీ లైఫ్ కాదని నేను చెప్పేది. ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి చుట్టూ ఉన్న వాళ్ళతో. అట్లీస్ట్ ఇవన్నా నేర్పించగలిగితేనే మీరు పిల్లల్ని కానండి, పిల్లల్ని పెంచండి. బైకే ఉంది ఎవరైనా అడిగారు అనుకోండి, ఇవ్వడానికి మనం ఇష్టపడం కదా. అలాంటిది మన పిల్లలు తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే ఇలాగే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూడవలసి వస్తుంది. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, పేరెంట్స్గా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మీరు గమనించండి. ఓకే, టీనేజ్లో ఉన్న పిల్లలు ఎలాంటి మొబైల్స్ చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అని ఒక్కటే కాదు, మీ పిల్లలు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు. అంటే ఉదాహరణకి చూడండి, ఈ ఫన్ మంత్ వాళ్ళ టీం కానీ లేదంటే ఇలాంటి డార్క్ వీడియోస్ చేసే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళు వీడియోస్ చేస్తున్నారనే విషయం తెలుసు అనుకుంటున్నారా, తెలియదు అనుకుంటున్నారా? తెలుసు. వీళ్ళకి పిల్లలు ఏం చేస్తున్నారో మనకు తెలియకుండా ఉంటుందా? వీళ్ళ ఫాదర్ అరుణ్ కుమార్ ఐఏఎస్ గారు చెప్పారు, నా కొడుకు చాలా మంచి యూట్యూబరు, చాలా మంచి కంటెంట్ ఇస్తాడు అని చెప్పేసి అన్నారు. ఒక్కసారి వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. అసలు ఒక్క వీడియో అయినా మీరు చూసారా? మీరు చూడలేదు కాబట్టి మీరు చెప్తున్నారు. వాళ్ళు ఏదో బ్రతకాలి కాబట్టి బ్రతికేస్తున్నారు. అది కాదు కదా, ఎలా బ్రతుకుతున్నాం అనేది ముఖ్యం. బ్రతకడం ప్రతి ఒక్కరు బ్రతికేస్తారు, కానీ ఏ ప్రొఫెషన్లో వాళ్ళు ఉన్నారు, ఎలా బ్రతుకుతున్నారు అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత, వాళ్ళు సరైనటువంటి మార్గంలో తీసుకురావడం అనేది తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడదు. అలాంటి ప్రొఫెషన్లో మీ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు తప్పకుండా కంట్రోల్ చేయడానికి, మంచిగానో లేకపోతే ఏదో రకంగా మీరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి, అంతే తప్ప వాళ్ళని వదిలేయద్దు. అలా వదిలేయడం వల్ల వాళ్ళ కారణంగా ఎంతో నెగిటివ్ బయట రిఫ్లెక్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎంతో మంది జీవితాలు నాశనం అవడానికి కారణం అవుతారు. ఇండైరెక్ట్గా మీరు కూడా కారణం అవుతారు దానికి. ఇది తప్పకుండా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మన పరిధిలో అట్లీస్ట్ మనం బయటకు వెళ్ళి ఏమీ చేయవలసిన అవసరం లేదు. అట్లీస్ట్ మన పరిధిలో మనకి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. లేదంటే ఇలాంటి వాళ్ళు తయారయ్యి 1:, ఎంతైనా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మన పరిధిలో మనం వ్యతిరేకించడానికి మనం ప్రయత్నిద్దాం.